మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హ్యాపీ ఇంటర్నేషనల్ 11th ఇంటర్నేషనల్ యోగా డే టు ఎవ్రీవన్. సో ఇవాళ మా స్కూల్లో మేము ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా డే సెలబ్రేట్ చేసుకున్నాము. సో పొద్దున్న 6:30 గంటల నుంచి 8 వరకు మా పిల్లల చేత స్టాఫ్, ప్రిన్సిపల్ మేమందరం కలిసి మనకు లైవ్ స్ట్రీమింగ్ పిఎం హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ పిఎం నరేంద్ర మోదీ గారు విశాఖపట్నం నుంచి మన స్క్రీన్స్ మీద మేము ఏర్పాటు చేశాము. సో ఆ ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేసుకుంటూ మన టీచర్స్, మన స్టూడెంట్స్ అందరం కలిసి యోగా చేశాము. సో యోగా యొక్క బెనిఫిట్స్, యోగా వలన హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది మన మనిషి జీవితంలో యోగా అనేది చాలా ఇంపార్టెంట్. సో హెల్త్ బాగుంటే ఎవ్రీథింగ్ బాగుంటుంది. సో కాబట్టి మన నిత్య జీవితంలో యోగా యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క డైలీ రూటీన్ లో కొంచెం యోగాకి టైం ఇస్తే బాగుంటుందని యోగా యొక్క ఇంపార్టెన్స్ గురించి వాళ్ళకి చెప్పడం జరిగింది. అలాగే మనకు బయట నుంచి కూడా మేము యోగా ఇన్స్ట్రక్టర్ ని పిలవడం జరిగింది. సో సూర్య నమస్కారాలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆసనాలతో పాటు పిల్లలందరూ మెడిటేషన్ కూడా చేశాము. సో ఈ 11th ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ ఏంటిదంటే యోగా ఫర్ వన్ అర్త్, వన్ యోగా ఫర్ ఎ హెల్తీ బాడీ అండ్ హెల్తీ సోల్. సో దిస్ వాజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ దిస్ 11th ఇంటర్నేషనల్ యోగా డే. సో ఐ విష్ once again everyone the happy 11th international yoga day and make yoga an integral part of your daily life. Thank you. ఈ ఒక్క రోజు కాకుండా మరి రెసిడెన్షియల్ స్కూలు, సో జనరలీ మాకు ఎవ్రీడే 5 to 6 గ్రౌండ్ యాక్టివిటీస్ ఉంటాయి. సో ఎవ్రీడే 5 to 6 మా పిల్లలు 4:30కి లేస్తారు అండ్ రెగ్యులర్ గా 5 to 6 డైలీ వాళ్ళకి వార్మప్ ఎక్సర్సైజెస్, గ్రౌండ్ యాక్టివిటీస్ రోజు ఉంటాయి వాళ్ళకి, పార్ట్ ఆఫ్ ఎ రొటీన్. దాంతో పాటు ఎవ్రీడే ఈవినింగ్ కూడా వాళ్ళకు 5 to 6 o'clock వరకు గేమ్స్ ఉంటాయి. సో కాబట్టి ఏంటిదంటే పిల్లలకి చిన్నతనంలో నుంచే ఈ గ్రౌండ్ యాక్టివిటీస్, యోగా యాక్టివిటీస్ ఉంటే పిల్లలు ఏంటిదంటే హెల్తీ బాడీ అవుతుంది, దాంతో పాటు హెల్తీ సోల్ అవుతుంది. సో హెల్తీ బాడీ ఉంటేనే పిల్లలు చదువులో కూడా యాక్టివ్నెస్ అనేది ఉంటుంది.